హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ చుక్కకూర పప్పు. మనం చుక్కకూర పప్పుని ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే కర్రీ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో టీ గ్లాస్తో కందిపప్పును తీసుకొని దీన్ని 2 సార్లు కడగాలి. గ్లాసున్నర వాటర్ పోసి ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయలు, 1 పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్, 7-8 కట్ చేసుకున్న మిర్చి, 1/2 స్పూన్ కారం, ఇంకా చిన్న సైజు చుక్కకూర కట్టని కడిగి సన్నగా తురిమి వేసుకోండి. మీరు పప్పుకు సరిపడా ఆకును తీసుకోండి, ఎక్కువైతే మరీ పుల్లగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. పప్పు కూడా పూర్తిగా ఉడికిపోయింది. దీన్ని ఒక స్పూన్తో ఈ విధంగా 2-3 సార్లు కలుపుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది. దీంట్లో సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. మీరు రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని మళ్ళీ ఒక 3-5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వలన పప్పు అనేది రుచిగా ఉంటుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల పప్పు కూడా మనకి ఇంకా చిక్కబడిపోతుంది. ఇప్పుడు పప్పు చిక్కబడ్డాక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద తాలింపుకు ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల బటర్ వేసి అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కట్ చేసుకున్న మెంతి, 1/2 స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. మీరు మెంతి ఉంటే తప్పకుండా వేయండి, కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మీరు చుక్కకూర పప్పుని ఎప్పుడు ఆయిల్తో కాకుండా ఈ విధంగా కొంచెం బటర్ వేసి తాలింపు పెట్టుకోండి, కర్రీ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేస్తే కర్రీ అనేది రుచిగా ఉంటుంది, ఇష్టంగా కూడా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.